హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం తీయబోయే బండి వచ్చి ఇది. మనకైతే డీజిల్ షిప్తో పాటు రిసీవ్డ్ బిల్ కూడా మనకి ఇచ్చేశారు. మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ బాచుపల్లిలో ఉంటుంది. రోజులాగే నేనైతే బంకుకైతే బయలుదేరి బంకుకైతే వచ్చేసాను. మనకి ఇచ్చిన స్లిప్ ప్రకారం అయితే బంకులో డీజిల్ అయితే పట్టించుకున్నాను. ఇప్పుడైతే బాచుపల్లి అయితే వచ్చేసాను. సూర్యకిరణం అయితే డైరెక్ట్ కళ్ళకైతే కొడుతుంది. ఈరోజు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వడం వల్ల అయితే ట్రాఫిక్ అయితే పెరిగిపోతుంది. ఇక్కడ నుంచి అయితే నేను యూటర్న్ తీసుకొని వెనక్కి అయితే పోవాలి కంపెనీకి. మళ్ళీ బాచుపల్లి సెంటర్కి అయితే వచ్చాను. ఇక్కడైతే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల రోడ్ అయితే కొంచెం చిన్నగా గుంతలు అయితే పడిపోయింది ఈ వర్షాల వల్ల. ఇప్పుడైతే మనం బాచుపల్లి సెంటర్ దాటి ఇంకా ముందుకైతే పోవాలి. ఇది వచ్చేసి మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ బాచుపల్లిలో ఉంటుంది. ఇప్పుడైతే కనిపించేది మా పార్కింగ్. ఇక్కడ నుంచి మా ప్రయాణం అయితే మొదలవుతుంది. ఈ బిల్డింగ్లోనే మా ట్రాన్స్పోర్ట్ యొక్క ఆఫీస్ అయితే ఉంది. కొంచెం ముందర పోతే ఇక్కడ లక్కీ రెస్టారెంట్ ఉంది. దాని ఆపోజిట్లో ఒక బిల్డింగ్ అద్దాలతో భలే అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయే స్ట్రీట్ వచ్చి కోకోకోలా స్ట్రీటు. ఇప్పుడు నేను వచ్చి ఆ స్ట్రీట్లో ఉన్న కంపెనీలోకి అయితే లోడింగ్కి అయితే పోవాలి. కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అవ్వడం వల్ల అయితే ట్రాఫిక్ అయితే పెరుగుతుంది. ఈ హెవీ వెహికల్స్తో కలిగే ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ సిటీలో ట్రాఫిక్లో యూటర్న్ అండ్ డైవర్షన్ తీసుకునేటప్పుడు అయితే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే డైవర్షన్ తీసుకునే సమయంలో వచ్చిపోయే వెహికల్స్ అయితే మాకు సైడ్ అయితే దొరకదు. ఎందుకంటే సిటీలో ట్రాఫిక్ అయితే అలా ఉంటుంది. అలాగే జాగ్రత్తగా ఏ బండికి టచ్ అవ్వకుండా అయితే యూటర్న్ కానీ డైవర్షన్ కానీ తీసుకోవాలి, లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది. ఈ స్ట్రీట్లో చాలా కంపెనీలు అయితే ఉన్నాయి. ఈ కంపెనీ వచ్చేసి అరవిందో ఫార్మా కంపెనీ. ఈ ఫార్మా కంపెనీలో మెడిసిన్ అయితే తయారు చేస్తారు. ఆ కంపెనీకి సెకండ్ గేట్లో లోడింగ్ అన్లోడింగ్ అయితే ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయే కంపెనీ వచ్చేసి అరవిందో ఫార్మా యూనిట్ 12 ఇదే. ఇప్పుడైతే ఈ గేట్లోంచి లోపలికైతే లోడింగ్ అయితే వెళ్తున్నాను. ఇదే ఫ్రెండ్స్ కోకోకోలా కంపెనీ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.